ప్రైజ్లాడ్ అండి. ప్రైజ్లాడ్. మీ పేరు? రూబెన్, పెద్దపంగ రూబెన్. అచ్చా. అయితే మీకు బాగా క్రైస్తవం మీద బాగా అనుభవం ఉన్నట్టు నాకు అనిపించి మీతో మాట్లాడాలని నేను. సరే, సంతోషం సార్. అయితే మామూలుగా అంటే మీరు ఎట్లా అంటే ఎక్కడ చదువుకున్నారు? మీ ఎడ్యుకేషన్ ఇక్కడనే సోమారాలనే పాస్టర్ గారు ఉండే మా ఊరే. వారి దగ్గర చిలక పలక మీద బుడ్డగూసులు పెట్టుకొని బుడ్డగూసులు బొగ్గు దోసాకు దంచి ఆ పసరు కడితే గోసు కూడా పెట్టుకుంటే ఆ మొత్తం దుమ్ము అంతా ముఖాన్నే ఉండేది. ఎప్పుడు మసంత ముఖాన్నే ఉండేది. ఇక రోజు గోషి కూడా ఖతం అయిపోయేది. అప్పుడు చిన్నతనం 6-7 ఏళ్ల పిల్లగాలం అయితే అప్పుడు ఇంత నైస్ లేదు కదండి. కాబట్టి అజ్ఞానతనంలో ఉన్నప్పుడు మా నాయన మంచి తెలియకల్లుడే లేండి, నాకంటే మంచి తెలియకల్లుడే ఉండే. చదువు కొద్ది గొప్ప ఏదో రేత్రి బడి పోయి అక్షరాల పేరు వరకు నేర్చుకున్నాడు. ఆయన మంచి తెలియకల్లుడు. ఇంగ్లీష్ ఇదంతా ఎట్లా వచ్చింది మరి? మేము ఇక్కడ నుంచి సిరపేటలో 1వ తరగతి అయినా ఇక్కడ సోమవారంలో ఫస్ట్ 56 అక్షరాలు 56 గుణింతాలు చదివాం. 56 అక్షరాలకు 56 గుణింతాలు ఉన్నాయి. అందులోని సంస్కృతం కూడా లిఖితమై ఉంటది. కాబట్టి 56 అక్షరాలు చదివిపోయిన తర్వాత మొదటిసారిగా లెక్కలు నేర్చిన కొద్దిగా 20 వరకు సూర్యాపేట బోర్డింగ్కి 8వ సంవత్సరం పోవాల్సి వచ్చింది. వచ్చినప్పుడు తెల్లదొర ఏం చేసి నన్ను తీసుకోలేదు, ఎందుకంటే చిన్నగా కొద్దిగా. సూర్యాపేట మిషన్ స్కూల్లో అంటే ఈ సంవత్సరం బోర్డింగ్ లో జాయిన్ అయితే పోతే తెల్లదొర వారు రౌలండి దూరం నుండి తీసుకోలే. కారణం ఏంటంటే ఈయన కొద్దిగా ఉన్నాడు, ఈయన లేవలేడు చేయలేడని. 8వ సంవత్సరం వయసు అప్పుడు. అయితే సర్లేమనే వారికి నేనేం చేసిన ఒక పాఠం చదివిన. కటకట పాఠం చదివి ఎవరికి సర్ని ఎత్తుకొని ఓహో యు ఆర్ బిగ్గెస్ట్ ఆన్ మీ అని నాకు పైకి ఎగేసాడు. ఎగేసి తీసుకొని జాయిన్ అయిన తర్వాత ఆ సంవత్సరం క్లబర్ చదివిన. ఇక మా ఊరి పిల్లలు 2 వస్తే నాతో పాటు వాళ్ళు గెలవలేదు, నేను పాస్ అయినా. వాళ్ళు ఆ క్లాసులనే ఉన్నారు 2వ తరగతిలో. నేను తిరిగి మళ్ళీ అదే 2-3 పోవాల్సిన 2నే ఉన్నా. నేను పోను, మా పిల్లగాళ్ళు ఎన్ని మా వాళ్ళు రాని అప్పుడు ఎక్కువ. అట్లా 2వ సంవత్సరం చదివే వరకు ఇక బాగా తెలివి వచ్చేసిందండి. ఇక అప్పుడు మాకు ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ హిస్టరీ, సైన్స్, జాగ్రఫీ, నాంటేలు, కాంపోజిషన్, ఆల్ సబ్జెక్ట్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్. ఓన్లీ తెలుగు ఒక్కటే, తెలుగు బుక్ బైబిల్ అనేది ఒకటి ఉండేది. డైలీ ఉదయం ఎప్పుడు బైబిల్ పాఠం చేసిన తర్వాత క్లాసులు స్టార్టింగ్ అయ్యేది. ప్రతిరోజు వారం ఒక్కొక్క స్టూడెంట్ బైబిల్ చెప్పాలి, వాక్యం బోధిస్తే ఒకటి చదివితే ఒకటి అనుభవం చెప్పటం. ఈ విధంగా మాకు చదివేటప్పుడే ట్రైనింగ్లు అనేది బైబిల్లో ఇచ్చేది అన్నమాట. దాన్ని బట్టి నేనెంత 6వ తరగతి సూర్యాపేటలో అయిపోయి 1951 కంప్లీట్ చేసుకొని పోయారు. మా నాయన చంపుతాం అని కమ్యూనిస్టులో పెద్ద మనిషి ఉన్నాడు. బెజవాడ పరారు అయిపోయినప్పుడు ఈ కరువు ప్రాంతం, ఇక్కడక్కడ హాస్టల్స్ అదర్ మెయింటైన్ హాస్టల్స్ ఏమీ లేవు. ఇక నేను అట్నే రిజెక్ట్ అయిపోయా. ఇక కుటుంబం భవిష్యత్తులో చాలా కిందికి ఉండే. నేనే పెద్దోడిని అయితే అంతా 5-6 అయితే. ఇంకా పనికి ఒక మా నాయన కమ్యూని పోరంబు అనేది ముసుడిన ఒక ఎకరం కొట్టిండు. పనికి రాని నేల ఇట్టాడు తువ్వ నేల. దాంట్లో 4 కుండలు పని దాన్ని కష్టపడి 4 పుట్లు పండించామండి. ఇంతెత్తు గోడ వరం కట్టి గింతే బిల్లలు పారలతో పొద్దున పోతే పొద్దుగులు చేసి ఈ విధంగా ఆరితేరి ఇక పనులు చేసుకుంటూ చిన్నగా దేవుని దేవాలన ఇక డెవలప్ వచ్చామండి. ఇక ఎట్లా అంటే మీకు ఈ బైబిల్ కి సంబంధించిన బైబిల్ చదువుతాం కదా అప్పుడప్పుడు, ఎప్పుడు ఆటోమేటిక్ గా నాకు తీరుకున్నప్పుడు బైబిల్ చదవటం. అవును, అంటే ఇప్పుడు మీరు బైబిల్ కామన్ గా అందరు చర్చిలకు వెళ్తారు, చదువుతారు, కానీ మీకు బాగా హిస్టరీ చెప్తున్నారు మీరు. తర్వాత నాకు జనరల్ నాలెడ్జ్, జనరల్ అండర్స్టాండింగ్, జనరల్ అండర్స్టూడ్ ఉంది. ఎట్లా తెలిసింది మీకు చర్చ్ హిస్టరీ? ఎట్లా తెలిసిందట్రా నాకు గ్రామర్ తో మేము చదివినాం కాబట్టి గ్రామర్ డిస్కషన్ చేసుకుంటాం సెంటెన్స్. అందుచేత మాకు ఎక్కువ తొందరగా అవలంబికం అయిపోయేది. అంటే బైబిల్ గురించి చెప్పండి. మీకు బైబిల్ గురించి మనకు అప్పుడు చెప్పినటువంటి విషయాలు చిన్నప్పుడు నేర్చిన పాఠమే. నాకు ఇప్పుడు నేను అనగా 80 సంవత్సరాల క్రితం నేర్చినటువంటి చదువు ఇవి బైబిల్ గానీ పుస్తకాలు గానీ చదవటం. అవును, డేట్స్ తో సహా చెప్తున్నారు కదా. అవును, మరి డేట్ నాకు అంత జ్ఞాపశక్తి దేవుడు ఇచ్చాడు, మరి అది మనది కాదు కదా. అయితే 80 సంవత్సరాలు 89 సంవత్సరాల వయసు వస్తే నాకు 80 సంవత్సరాలప్పుడే నేను నేర్చినటువంటి చిన్నప్పటి నుంచి నాకు అన్ని సంగతి కూడా తెలిసేది. తీసేయబడ్డని పనికిరాని ఇంత ఉంటే ఎర్రగా పుట్టిగా మీ పిల్లగానే ఎర్రగా ఉన్న చిన్నప్పుడు గుడ్డ కూసులే మాకు. అప్పుడు సిరబెడ పోయాక లాగులు తోటన్నా నేర్చాం. అయితే దేవుడు సరే సర్వజ్ఞానం కలగజేసాడు దేవుడు కదండి.
ఇప్పుడు ప్రతి మనిషిని పలకరిస్తా నేను. ముసలోని, ముడుగోని, పనికిరానోని, పలికొచ్చోని, పనికి వస్తా. ఎందుకంటే ప్రతి వాళ్ళ నుంచి ఒక మర్మమైనటువంటి వర్డ్స్ వస్తుందండి. అనుభవం అనేది భూమిలో నుండి సమస్తం కలుగుతుంది. జీవనము మనం చేయబడదే భూమిలో నుండి మట్టితో చేయబడ్డాం కాబట్టి ఆ మట్టి మనుషులం కాబట్టి మట్టిలో ఉన్న ప్రతి వాళ్ళు ప్రతి ఒక్క విలువ ఉంటది. భూమిలో బంగారం పుడుతుంది, వెండి, ఇనుము, ఇత్తడి, సమస్తమైన జీవనోపాధి కూడా భూమి మనకు. కాబట్టి మంచి చెడులు అన్ని కూడా భూమి నుండినే కాబట్టి ప్రతి మనిషిని పలకరిస్తే నేను పలకరిస్తే వాళ్ళ నుంచి ఒక విలువైన సాంగత్య మాటలు వస్తుంటాయి. పనికిరాని కాడ కూడా వస్తుంది. అడక్క తినుడు బజార్లో పోతాడు చూడు, వాని నుండి కూడా ఒక అనుభవమైన మాట వస్తుంది. నేను అప్పుడే గెజ్ చేసుకుంటా దాన్ని. వినారా? కాబట్టి బైబిల్ చరిత్ర అప్పుడప్పుడు చదువుతాయి. ఇప్పుడు ఒకసారి ముదాం కూడా చదవ నేను 8 రోజులకో 10 రోజులకో ఎప్పుడు అట్లా ఆటోమేటిక్ గా వచ్చినప్పుడు దాన్ని ఇంగ్లీష్ మొదలు పెట్టి చదువుతుంటాయి. తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్. ఇంగ్లీష్ బైబిల్ చదివినప్పుడు తెలుగు అర్థం కానప్పుడు కొన్ని ఇంగ్లీష్ లో ఉన్న తెలుగు బైబిల్ తీసుకొని ట్రాన్స్లేషన్ లోపాలు ఏమైనా అనిపిస్తాయా మీకు? ఇంగ్లీష్ కి తెలుగుకి ఏం లేదు. ఇంకా దాంట్లో తీసుకొని నోట్స్ మీద రాసుకుంటా, ఫలాంటి సెంటెన్స్ ఫలాంటి ఈ విధంగా. అది ఇప్పుడు ఆది కాండం నుంచి మీరు 4 భాగాలుగా ఇందాక చెప్పారు నాకు. చెప్పండి నాకు సార్ మళ్ళీ ఒకసారి. ఆది కాండము సృష్టి, ఆ తర్వాత దేవుడు మానవులు చేశాడు, కొంతకాలం నడిపించాడు, ఒక 2000 సంవత్సరాల వరకు. ఆదాము నుండి నోహో వరకు 2000 సంవత్సరాలు అయింది. నాహవ కాలములో నుండి దేవుడు నాహవ సంతానాన్ని ఆశీర్వదించి దీవించి అభివృద్ధి పరిచి నాహుకు 3 కుమారులు, షేము, హాము, యెఫెతు. అయితే హాము అనేవాడు శపింపబడ్డాడు నోహో చేత. ఏషావు యాకోబు చేత, ఇసాకు చేత దేశింపబడ్డట్టు హాము ఏం చేశాడు? తండ్రి దిశమలో ఉన్నప్పుడు వస్త్రం కట్టినందువలన వాడు శపింపబడ్డాడు. ఇశ్రాయేళ్ల బద్ధ శత్రువులు వాళ్లే. హాము కుటుంబీకులే. ఫిలిస్టీలు ఎవరనుకోను? ఫిలిస్టీలు, కర్తారీలు, కెవేరీలు అనేటటువంటి బైబిల్లో ఉన్నటువంటి ఇజ్రాయిళ్లకు ఉన్నటువంటి యొక్క విరోధులందరూ హాము వంశమే. హాము కుటుంబములో హాము కుమారుడు కూషు కొడుకు నిమ్రూదు ఉన్నాడు. వాడు మహాదుర్మార్గుడు అన్నమాట, మహాపరాక్రమశాలి, వేటగాడు, దేవుని భయపడ్డాడు కాడు, మనిషిలో భయపడేవాడు కాడు నిమ్రూదు. అయితే వాడు పరిపాలించింది ఎక్కడ? అక్కై, కర్మేలు, ఇది ఏది సీనారు, ఆ అరణ్యం పరిపాలించాడు. ఈ బబులోని అనే పేరు ఎప్పుడు వచ్చింది? బాబులు రాజు 18వ శతాబ్దంలో బాబులు పరిపాలించాడు బబులోనియను. అందుచేత దాని పేరు బబులోని అనే పేరు వచ్చింది. అంతకు ముందు మనుషులు చెల్లచెదరైపోయినప్పుడు బాబేల్ అనే పేరు. బాబేలే అది, బబులోనే అది. బాబేలే అది, బబులోనే అది. అయితే అప్పుడు దేవుడు చెదరగొట్టినప్పుడు బాబేలు స్థలం అనేది చెదరగొట్టబడిన స్థలము బాబేలు. అక్కడ ఇండ్లు కట్టి కదా పైకి భవనాలు కట్టి దేవుని దగ్గర పోతాడు. దేవుడు దిగి వచ్చి తారుమారు చేశాడు. తారుమారు చేసి భాషలు తారుమారైన ప్రాంతము బాబేలు. దాన్ని 18వ శతాబ్దం క్రీస్తు శకంలో 18వ శతాబ్దంలో బాబులు అనే రాజు పరిపాలించాడు. అందుచేత దాని బబులోన్ అనే పేరు వచ్చింది. అయితే ఇశ్రాయేలీల జనాంగంగా దేవుడు ఎన్నుకున్నప్పుడు, యాకోబును ఇశ్రాయేలుగా దేవుడు ఎన్నుకున్నప్పుడు, యోసేపు అసూయ చేత కొట్టబడినప్పుడు, ఐగుప్తు దేశమును పంపబడినప్పుడు యోసేపు చేత వీళ్ళు పోషింపబడరు కరువులు. 400 సంవత్సరాలు యోసేపు చేతి అక్కడ తీసుకుపోయినప్పుడు, యోసేపు చనిపోయినాక కూడా ఇజ్రాయేల్ సంఖ్య విస్తరించి 6000 సంఖ్య అయింది. తిరిగి వీళ్ళు దేవుడు అనేది లేకుండా ఐగుప్తు ఆచారం కిందనే అయిపోయారు. విగ్రహారాలు పూజ చేస్తాం, ఐగుప్తు ఆచారం. విగ్రహారాధన మీ అంచనా ప్రకారం విగ్రహారాధన ఇశ్రాయేల్ అక్కనే ఆరంభించుకోరు. అబ్రహాంలో లేదు, అమ్మేవాడు అనేవాళ్ళు కదా. అబ్రహాంలో లేదు, ఇసాకులో లేదు, యాకోబులో లేదు విగ్రహారాధన. వాళ్ళు అమ్మేవాళ్ళు అంటారు కదా. అబ్రహాం ని
ఈయన విగ్రహాలు అమ్ముకుని బతికేవాడు అంతో పూర్వం ఉన్నాడు. ఓకే. అబ్రహాము పూర్వము అమ్ముకునే వాళ్ళే, విగ్రహాలు చేసుకుని అమ్ముకునే వాళ్ళే. ఓకే. అయితే అబ్రహాం కోటాన కోటీశ్వరుడు. ఆయన ఊరు ఎక్కడ, ఊరు పేరే ఊరు. అది ఎక్కడ ఉంది? పర్షియా అఖాతంలో ఉన్న దీపకల్పం. 280 రాజ్యాలు ఉన్నాయి. 280 రాజ్యాలలో పర్షియా ఒక దీపకల్పం, పర్షియా ఒక రాజు. పర్షియా దీపకల్పంలో ఉండబడినటువంటి భూభాగం అది ఎవరు? అబ్రహాం అన్నమాట. మహా సంపన్నుడు, అనేకమైన ఒంటెలు, బర్రెలు, గొర్రెలు అన్ని కలిగి సమస్తమైన కలిగి ఉన్నటువంటి ధనవంతుడు అబ్రహాం. అయితే ఈ జనం ప్రజలు ఏం చేస్తారు అప్పుడు? ఎక్కడ రోమియోలకు రాసిన పత్రిక 2లో చదవండి. దేవునిగా పూజించగా ఎరిగి వాళ్ళు రాయికి మొక్కటం, రప్పలకు మొక్కటం ఈ విధంగా ఉన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఆ పూజను కొట్టిపడేశాడు. ఏంటిదా? భూమిని ఆకాశాన్ని కలగజేసినోడు దేవుడు ఉండంగా ఈ రాయికి మొక్కుతుడు, రప్పల మొక్కుతుడు, సృష్టికర్త అనేడు ఒకడు ఉంటాడు. అయితే ఆయన దేవుడు అవుతాడు, వీళ్ళు మొక్కే దేవుడు కాలని నిర్దేశపరిచాడు అబ్రహాం. అందుచేత దేవుడు అబ్రహాంకు చూడకముందే దేవుని యొక్క మహత్యమును గురి తిరిగినటువంటి వాడు కాబట్టి విశ్వాసులకు తండ్రిగా పరిగణింపబడ్డాడు అబ్రహాం. విశ్వాసముతో ఉన్నాడు దేవుడు, సృష్టికర్త. అయితే ఆయనే ఏకోనారాయణ భగవంతుడని ఒక శాస్త్రజ్ఞుడు ఏం చెప్పాడు? బాపన ఆయన మా ఊరు మంచి బాపనులు మునగాళ్ళు ఆ రోజుల మా ఊళ్ళో శాస్త్రజ్ఞులు, పండితులు వాళ్ళు. అయితే ఆయన అల్లుడు వకీలు. నేను ఊళ్ళోకి వస్తాను, ఎవరే మీరు అంటే మేము క్రిస్టియన్స్ అంటే బాపన ఆయన పొద్దు ఎక్కింది. అక్కడ కూలీల దగ్గర పోయి అంటే మంచం మీద కూకొని కింద కూకొని, ఏంటి మీరు క్రిస్టియన్స్ అంటే ఏంటంటే మరి మేమేమన్నా కొలుస్తున్నామా? యాహారే ఎహేరే ఎహేరే అనే గుళ్ళ మీద రాసి పెడతారు చూడు, హిందూ గుళ్ళల్లో సత్య గుళ్ళు కట్టి రాస్తారు కదా, యాహారే ఎహేరే అని ఉంటాయి చూడు. అనేది ఎహేవయా, ఏహే అంటే ఎక్కువ నారాయణ భగవంతుడు అని పేరు మేము. అయితే మన బైబిల్ ఏముంది? భూమి నిరాకారంగాను శూన్యముగా నుండెను, అగాధ జలములు భూమి మీద అలలాడుచుండెను. దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లలాడుచుండెను అని చెప్పబడుతుంది వేదం. మరి సైన్స్ సిస్టమ్ ఏం చెప్పబడది? ఒక వెలుగు అనేది ఉన్నది, భూమి మీద ఒక వెలుగు అనేది ఉన్నది, సముద్రం మీద ఆ వెలుగు యొక్క తేజోమయమే దేవుడు ఒక గుడారం వేసుకొని అందులో ఉన్నాడు అని సైంటిస్టులు కూడా కనుగొన్నారు. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు? హిందూ శాస్త్రం బులిగద పెరిగింది, సముద్రం మీద 3 గుడ్లు పెట్టింది, విష్ణు ఈశ్వర బ్రహ్మ త్రిమూర్తులయ్యారు. ఆ పుట్టు అనేది కాళికా శక్తి, అది కాళికాదేవి తల్లి అని వాడేం చెప్తుండు? ఈ విధంగా ఉన్నది అని చెప్తాడు. వాడేం చెప్తుండు? ఒకడు మా సింధుడు భూపారమును దంచి భూమి లోపలనే భూమి కారుణెల్లు పెద్దవాణ్ణి నేను గొప్ప 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 వేదములను వేద బ్రాహ్మణులకు వేదం బోలేచిన మేధారుడను అని వాడు ఆడుతుండు. అరే వీడెట భూమి లేదా ఆకాశం లేదా ఏది లేనప్పుడు వీడు పెద్ద నేను చెప్తుండు. వాడే ఆదాము అనబడినటువంటి వాడు ఆదాము. వాడు పూజించేది జాంబవంతుడు అని పేరు పెట్టాడు వాడికి. ఆదాముకే జాంబవంతుడు అని పేరు పెట్టాడు. అయితే వాళ్ళు ఆరాధించేది, మేము ఆరాధించేది ఏకో నారాయణ భగవంతుడు అని చెప్తుండు. నిన్న ఒక హిందూ పెళ్లి జరుగుతుంది. వాడు 3 తరాలు క్రైస్తవుడు. ఆయన తాత దానియేలు పాస్టరు, వాడి పెళ్లి ఒట్టెపోడని. వాని తండ్రి క్రైస్తవుడు, వాని తాత క్రైస్తవుడు. వాడు నిన్న విగ్రహాల పూజ చేసే బాపనోళ్ళ పెళ్లి చేసుకున్నాడు ఎక్కడ మిర్యాలగూడెంలో. వాడు ఏమంటుండు? ఏకే సరస్వతి, ఏకే నారాయణ సరస్వతి ఏకే అని ఇవన్నీ తలిచిండు. దేవతలని తలుసుకుంటూ వచ్చిండు. నేను ఆలోచిస్తున్నా వాడు చదువుతుంటే, వాడు సంస్కృత పదాలు చదువుతుంటే అన్ని ఆలోచించుకొని చూసే వరకు సర్వ సృష్టి జగదీశ్వర ఏకే నారాయణ దేవుణ్ణి తలుస్తుండు. వాడు కూడా యెహోవా దేవుణ్ణి తలుస్తున్నాడు. వాడు కూడా యెహోవా అనే పదం యాహిరే యెహీరే అనేది యెహోవా అన్నమాట. ఏకో నారాయణ భగవంతుడు సృష్టికర్త అన్నమాట. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దాకా మనుషులు ఫ్యాషన్లు పెంచుకొని దీనికి దానికి ఒక నమూనాగా లేక మార్చుకొని శరీరం మీద వస్త్రాలు మార్చుకోను, కాళ్ళు నడకలు మార్చుకోను, రకరకాలుగా ఎట్ట ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు కూడా తెలియక ఆ శాతాన్ని తప్పుడు బాట పట్టిస్తుంది.
సరే అయితే సార్, మనం దేవుడు- అబ్రాం దగ్గరికి వచ్చాం. అబ్రాం గురించి మాట్లాడుతా ఉన్నాం మనం. దేవుని సముఖంలో ఉన్న సాతాను ఎక్కడనుకున్నారో కోటాన కోట్ల ముందు ఎప్పుడూ భూమి నిర్మాణం అయింది. అవును. అయితే ముగ్గురు దూతలు దేవదూతలు, మొదటిది మికాయిలు దూత, మొదటిది లూసిఫరు, రెండు మికాయిలు, గబ్రియేలు దూత, ముగ్గురు దేవదూతలు. అయితే ఈ పెద్ద దూత ఏం చేసింది? ఇది విషయ గ్రంథం 14 చెప్పబడుతుంది, నేను దేవుని పర్వతం మీద పోయి కూకుండా మీరంతా నాకు సేవ చేయ గర్వపడ్డది. దేవుడు తొలి పరలోకమందొక దూత తతియ విభసమానుడై తలచమదియా శాసనమున దాటగ గర్వ చిత్తుడాయ తత్వతలమున దారుని చీకటి మాయమైన జలంబున మగ్నమయ్యే పరిశుద్ధ దూతలు నాదు భయమెరింగిరిగాని మరుగైన నా ప్రేమ నెరుగరైరి అయ్యా. ఆమెను శపించి తన్నే వరకు వచ్చి భూమండలం మీద పడ్డది. గాఢాంధకారమైనటువంటి భూమి మీద పడి. అవును, లూసిఫర్ ఆమెను అంటున్నారు మీరు? పురుషుడా స్త్రీయా లూసిఫర్? లూసిఫర్ మగోడే. మరి ఆమె అంటున్నారు? ఆమె అంటే ఇప్పుడు ఆమె దయ్యం, దయ్యం అంటున్నారా? దయ్యంగా మారబడ్డది కదా, పిశాచిగా మారబడే. అప్పుడు దేవదూతలు అదొక దూత, దేవదూతలంతా మగవాళ్లే, ఆడోళ్ళు గారు. మొత్తం దేవదూతలు దేవుని యొక్క సముఖంలోడు మగవాడే. కానీ అది శపింపబడినప్పుడు తంతే వచ్చి కింద భూమి నీళ్ళల్లో పడ్డది. పడి అదేం చేసింది? దేవుడు చేసిన సృష్టిని బొంకించడం తయారైంది. అయ్యే వరకు అప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేశాడు? మొదలు చెప్పాడు, అధమ పాపం తినప్పుడు, అవా నువ్వు చేసింది ఏంది? నీ కోరికే మోహం తీర్చబడుతుంది, నీ పురుషునితో నువ్వు గర్భం ధరిస్తావు, ప్రసవేంత పిల్లలకంటావు, మరియు నీ సంతానమునకు ఆమె సంతానకు వైరం కలగజేస్తా. ఆ వైరం కలగజేసేందుకు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నెరవేర్పుకు వచ్చింది. అయితే మరి అపవిత్రులము పవిత్రులము అనే పదం ఎక్కడ ఉందండి చెప్పండి? దేవుడు మంటి బొమ్మను చేసిన తరువాత తన స్వరూపమందు నరుని సృజించి వాని నాసికారంధ్రములో జీవాయువు ఊదగా నరుడు జీవించు ఆత్మ ఆయనని బైబిల్ చెప్తుంది. అయితే దేవుడు మరణం అనేది లేకుండా పరిశుద్ధంగా అయినటువంటి భాగములో నుండి దేవుడు మనిషిని సృజించాడు, జీవం పోశాడు. ఇవి ఏంది? జ్ఞానేంద్రియ మూకలు. ఈ తల నుంచి పైన 5 ముక్కు, నోరు, చెవు, కళ్ళు, ఇవి జ్ఞానేంద్రియ మోకలు మానవునికి. అయితే ఈ జ్ఞానేంద్రియ మోకంలో దేవుడు జీవాయువు ఊదినప్పుడు మనం దేవుడు మనిషి చేశాడు. మరి దేవుని ఆజ్ఞ పోయినప్పుడు మరి ఎక్కడి నుంచి మలము విసర్జింపబడిన స్థలములో నుంచి, అపవిత్ర స్థలములో నుండి మనం జన్మిస్తున్నాం. మలమూత్రములు విసర్జన వస్తున్నాయి. మలమూత్రములు విసర్జనలో నుండి వస్తున్నాయి. యేసయ్య చెప్పే కదా, మనిషిని కడుపులో నుండి వచ్చినదే బహిర్పు వస్తుంటది అని చెప్పే కదా, చెప్పలేదా? అయితే మనం అపవిత్రం అనబడక కారణం ఉంది. మనుషులమే దేవుడు చేశాడు. మొదటి మనుషుల్ని ఎక్కడ చేశాడు? జీవాయువు ఊదినప్పుడు నువ్వు నాసికారంధ్రములో అనవాని జీవం కలగ చేశాడు. తర్వాత దేవుని అపవిత్రుడు అయితే మరి యేసు ప్రభు వారు కూడా పుట్టాడు అని చెప్తున్నావు. మరి మన అపవిత్ర దగ్గరకు మానవ రూపంగా ఆయన రావాల్సి వచ్చింది. ఆయన మానవ రూపంగా రావాల్సి వచ్చింది. మానవ గర్భవాసం ఉంది. ఏ విధంగా జన్మించారు అట్నే మానవులు ఉంటే మానవులు నమ్ముకుంటారు. మానవుల మధ్య నా పరులు నా యొక్క శక్తిని కనపరుస్తానని దేవుడు ఆ రూపణ చేశాడు. మరి ఆయన కూడా పుట్టాడు కదా అని అంటాడు. మరి అందుకే ఆయన బాప్తిసం పొందింది యేసయ్య. యేసయ్య బాప్తిసం ఎందుకు పొందాడు? దేవుని కుమారుడైనా, అద్భుతుడైనా, పరిశుద్ధుడైనా ఆయన ఎందుకు బాప్తిసం పొందాడు? యోహాను చేత, నీ చేత నేను బాప్తిసం పొందవని ఉండగా నువ్వు నా దగ్గరకు వస్తున్నావు ఏంటంటే నీతి యావత్ ఈ విధంగా జరగాలయా. కానీ ఇప్పటి వరకు ఈ విధంగా జరగాలి, నేను కూడా మీతో సమానని అన్న అర్థం వచ్చింది. అంతేనా కాదా? అయితే జన్మలో మానవ జన్మములో వచ్చాడు కాబట్టి ఆయన పవిత్ర స్థానం పొందవలసి వచ్చింది. బాగుంది, సూపర్. అవును, చాలా బాగుంది. అయితే మనం 18 BC అదే బిఫోర్ క్రైస్ట్ లో ఉన్నాం. మనం ఆదాం దగ్గర ఉన్నాం. ఇంకా మనం ముందుకు రావాలి ఆదాము నుండి. అవును, ఆదాము తప్పిపోయిన తర్వాత వరకు నువ్వు చేసింది ఏందిరా? ఆదాము లేని లేడు పాపం. అబ్రహాం దాకా వచ్చాం మనం.
అబ్రహాం. అవును, అబ్రహాం తర్వాత అబ్రహాము నుండి కలిగినటువంటి దేవుడు విశ్వాసంతో అబ్రహామును పరీక్షించాడు. క్రియ మూలంగా విశ్వాసముతోటి దేవుని నమ్మాడు. అవును, తరువాత క్రియను కనపరిచాడు. అవును, రెండింటిలో కూడా విజయమయ్యాడు. అందుచేత దేవుడు అబ్రహాముకు ఏం చెప్పాడు, నీ జనాంగంలో నుండి నీ సంతతిలో ఉండి రక్షకుడు లోకాన్ని రక్షించేవాడిని అవతరింపజేస్తాను అని చెప్పాడు. ఆ సంతానాన్ని ఎన్నుకున్నాడు. అవును, తర్వాత ఇస్సాకు యాకోబు వరకు వచ్చాం. తర్వాత ఇందాక ఈజిప్ట్ వరకు వచ్చాం మనం. ఈజిప్ట్ ఏ సంవత్సరంలో ఉన్నారు వీళ్ళు, యూసుఫు వీళ్ళంతా? యోసేపా? అబ్రహాం కాలంలో కూడా కరువు వచ్చింది. ఓకే. అప్పుడు ఆ రాజు ఉండే కదా, వాడి పేరే ఉండే, రాజు మర్చిపోయారులేండి. ఆ రాజు కాలంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాం ఏమో శారమా అమ్మ ఈ దేశస్తులు మంచోళ్ళు గారు నన్ను చంపుతారు, నేను ఉంచుకుంటారు అంటే అబద్ధం ఆడాడు అబ్రహాం. ఆడ అబద్ధం ఆడాడు అబ్రహాం, చెల్లెలు అని చెప్పాడు. వై డిడ్ యు సే షీ ఈజ్ యువర్ సిస్టర్ అని ఎందుకు చెప్పాడు? టేక్ అండ్ గో యువర్ సిస్టర్ అని చెప్తుండు వాడు రాజు, అబిమెలెకు రాజు. అబ్రహాం కాలంలో పోయిన తర్వాత మళ్ళీ ఏమొచ్చింది, యాకోబు కాలంలో కూడా కరువు వచ్చేసి, యాకోబు కాలంలో, ఇస్సాకు కాలంలో 12 మంది. ఈసా కాలంలో కూడా కరువు వచ్చింది. ఈసా కాలంలో తండ్రి కాలంలో దోయిన బావులన్నీ బుడబోసారు. ఆయన కూడా అదే వచ్చింది. రాహేల్ గురించి వాళ్ళ గురించి అప్పుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఇట్లా చెప్పాలి అని ఆయన కూడా రిబ్కాను గురించి చెప్పాడు. ఇట్లా చెప్పు అని చెప్పాడు. ఆయన కూడా అబద్ధం ఆడాడు. అయిపోయిన తర్వాత అబ్రహాము నుండి కలిగిన ఇసాకులు నుండి ఏశావు, యాకోబు. ఏశావు దేశభ్రష్టుడైపోయాడు. గర్భములో ఉన్నప్పుడే వాడు శపింపబడ్డాడు. నీ రిబకా నీ గర్భములో 2 జనలు ఉన్నాయి. ఒకటి చిన్నవాని కంటే పెద్దవాని కంటే చిన్నవాడు బలిష్ఠుడు, వాడు వీనికి సేవకుడు అవుతాడు అని దేవుడు గర్భంలో ఉన్నప్పుడే దీవించుడు. ఆ నెరవేర్పంతా యాకోబులో వచ్చింది. మరి యాకోబు 12 మంది ఎక్కడికి పిల్లలు? భార్యకు పుట్టింది 6, 2 8 మంది అసలు భార్యకు. దాస్యలకు పుట్టిరు, ఈ దాసికి 2 ఆ దాసికి 2, 4 పుట్టినోళ్ళే. 12 మంది సంతానం అయింది. మరి దేవునితో పోరాడి నన్ను దీవించవే అని అన్నతోటి పెట్టి పారిపోయేటప్పుడు అడవిలో పండుకున్నప్పుడు దేవదూత గౌరవించుకున్నప్పుడు నన్ను దీవించాయి అంటే, అరే నువ్వు మామూలు కాదురా, మనుషులతో పోరాడి గెల్ల, దేవునితో పోరాడినావు. యాకోబురా నీ పేరు, ఇస్రాయేలు అనే పేరు పెడుతున్నారా అని దేవుడు యాకోబును ఇస్రాయేలుగా మార్చాడు. ఇక ఆ జనాంగం దేవుని కొరకు ప్రత్యేకంగా జనాంగం అని ఎంచుకున్నాడు. ప్రత్యేక జనాంగంగా ఎన్నుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు యాకోబు కాలంలో కరువు వచ్చినప్పుడు యోసేపును అన్నలు అమ్ముకున్నారు, కొట్టి అమ్ముకున్నారు. యోసేపు మీద ఎందుకు ప్రేమ అంటే, వీళ్ళు దుష్ట పని చేస్తున్నారు. దుష్టత్వం. తల్లి చచ్చిపోయింది, ముద్దు భార్య యాకోబు, కోరుకున్న భార్య. తల్లి చచ్చిపోయింది, చక్కనోడు, అందరికంటే బుద్ధిమంతుడిగా పడుతుండు. ఈ 11 మంది ఒక ఎత్తు, యోసేపు ఒక్కడే ఒక ఎత్తు. ఏ సంగతి ఉన్నా తండ్రికి వచ్చి చెప్పటం, వీళ్ళు మందిసేలు మేపటం, గొర్రెల కోసుక తినటం, అక్రమం చేస్తారు. ఈ 12 మంది దాసి కొడుకులు వీళ్ళంతా. ఈటాటి అన్ని తీసుకొచ్చి తండ్రికి చెప్తుంటారు, పగబట్టారు యోసేపు. యోసేపుని ఎందుకు ప్రేమించినట్లు యాకోబు? ఏమన్నా వేరే రీజన్ ఏమన్నా ఎందుకంటున్నావు? రాహేలు ముద్దు భార్య, కోరుకున్న భార్య పుట్టిన కొడుకు. 7 సంవత్సరాలు కొలువు చేసి, 14 సంవత్సరాలు కొలువు చేసి ఈ రాహేలు సంపాదించుకున్నప్పుడు రాహేలుకు పుట్టిన మొదటి కొడుకు. అందులో తల్లి చచ్చిపోయింది. చక్కని వాడు, అందం గల్లవాడు, రూపు గల్లవాడు, అందరికంటే మంచి సుగుణం గల్లవాడు, బుద్ధిమంతుడు. యోసేపు బెన్యామీను ఎవరు కొడుకు? ఆమెకు తమ్ముడేనా? బెన్యామీను జన్మించేటప్పుడు చచ్చిపోయింది. రాహేలు చచ్చిపోయినప్పుడు యూదా పోయే, ఎఫ్రాతా పోయే రాజమార్గంలో సమాధి ఉంది. రాహేలు సమాధి ఇప్పటికి కూడా అక్కడ గటపడి ఉంది. అయితే బెన్యామీను, యోసేపు ఇద్దరు తల్లి గర్భం నుంచి బయట పడుతున్నాగానే చచ్చిపోయింది రాహేలు చచ్చిపోయింది. చచ్చిపోతే అక్కనే యూదా పోయే రాజమార్గం, ఎఫ్రాతా పోయే రాజమార్గంలో కట్టాడు సమాధి. రాహేలు సమాధి ఇప్పటికి ఉంది. 4-5 సంవత్సరాలకి. అయితే యోసేపు మీద ఎక్కువ ప్రేమ.
అసూయ చేత అన్నలు అమ్మి కొట్టమ్మిరి, నీకు మొక్కుతాం అయ్యా నువ్వు రాజు అవుతావని ముందుగా తెలియపరిచినందుకు అది నెరవేర్పు జరిగినది. మొక్కిండ్రు, కాళ్ళు మొక్కిండ్రు, చివరికి జైలు పాలైనరు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత యోసేపు చచ్చిపోయిన తర్వాత వేరే రాజు వచ్చి ఇశ్రాయేలులో అనేకమైన బాధలు పెట్ట మొదలు సంఖ్య విస్తరిస్తుంది. వీళ్ళు మంత్రసానులకు ఆజ్ఞాపించాడు ఫరో, వాళ్ళు మోపిల్లగాడైతే కుతిక బిగిస్తాం, ఆడపిల్ల అయితేనే బ్రతకం అని చెప్పాడు. వీళ్ళు భయ అటాటోళ్ళు గారు మేము పోకం ముందే వీళ్ళు ప్రసవిస్తుండ్రు, ఈ ఆడోళ్ళు వాళ్ళు ఎబ్రి స్త్రీలు మంచి సురుకైనాయి, మేము పోకం ముందే ప్రసవిస్తున్నారు అని చెప్పి దేవుడు వాళ్ళకు ఆ విధంగా చేసి 6 లక్షల సంఖ్య అయిపోయింది. దినమునకు 6 లక్షల ఇటుక పోయాలి, కాల్పు తెచ్చి కాల్పాలి, ఒప్పజెప్పాలి. వీళ్ళు ఇజ్రాయిల్ అంత కఠినమైన శ్రమ. ఎందుకంటే వీళ్ళు పెరుగుతున్నారు, వీళ్ళు పెరిగితే ఇతరులు వస్తే మన దేశం మీద వాళ్ళ కళ్ళ తిరిగితే దేశం మనకు లేకుండా అయిపోద్ది, వీళ్ళను కష్టపెట్టి అనసాలని పెడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, అప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చింది. కొంతమంది పెద్దోళ్ళు అంతా అయిపోయి 4 తరాల 400 సంవత్సరాల. డౌట్ అండి ఈజిప్ట్ గురించి, ఇప్పటికీ ఈజిప్ట్ లో ఉన్న రాళ్ళు అవన్నీ ఎట్లా మోసారో తెలియట్లా. అంత ఉంటే అంత హైట్ రాళ్ళు ఎట్లా మోసింటారు, వీళ్ళే చేసి ఉంటారా పని? ఇశ్రాయేలు చేసింది. బలమైన మనుషులు అప్పుడు 6 అడుగులు 7 అడుగుల మనుషులు, అంత రాళ్ళు మోసి దైవశక్తి బలమైన వాళ్ళకు దేవుడు బలం దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఇశ్రాయేలీలే గట్టి 12 మూతలు తీసుకొచ్చి పాతిరి కదా రాళ్ళు, అక్కడ మోస కూడా పాతిచ్చే కదా కుటుంబానికి. అది ఇప్పటికీ ఒక మిస్టరీ, అది ఈజిప్ట్ అనేది ఎట్లా కట్టారో ఇంతవరకు అర్థం కాదు. మీరు అంటే చరిత్ర చూస్తున్నాం కదా, బలమైన మనుషులు, దేవుడు శక్తి అది. దేవుడు వాళ్ళకు శక్తి ఇచ్చాడు. 400 సంవత్సరాలు మోస పెట్టినప్పుడు మోస రాజగృహంలో పెరిగాడు, సకల విద్యలు నేర్చాడు. మోసను వాళ్ళ నుంచి మోస ద్వారా విడుదలయ్యింది. ఎర్ర సముద్రం దాటిచ్చాడు, నెబు కొండ ఎక్కాడు, యోర్దాను దాటి యెహోషువ ప్రవక్త దాటిచ్చాడు. తర్వాత ఇరుకు పట్టణం దాటిచ్చిన తర్వాత మోస పంచిచ్చిన భాగాల ప్రకారం ఇజ్రాయిల్ ఉన్నారు. ఏ సంవత్సరంలో అయింది వచ్చేది? క్రీస్తు పూర్వం 1250లో ఇజ్రాయెల్ కనాన్ దేశం నుంచి కనాన్ దేశం చేర్చుకుంది. 250 సంవత్సరాలు రాజు లేడు వాళ్ళకు. 250 సంవత్సరాలు రాజులు న్యాయాధిపతులు. ఆ న్యాయాధిపతుల పరికాల వాళ్ళప్పుడు సంసోను బలార్జునుగా దేవుడు చేశాడు. ఎవరిని? యెహోషువను. సమూయేలు దైవభక్తుడు, బలమైన మనుషులు. యెఫ్తా, బారాకు, ఇలాంటి వారు ఆ న్యాయాధిపతుల కాలం అప్పుడు జరిగింది. జరిగిన తర్వాత న్యాయాధిపతులు పోయిన తర్వాత రూతు గ్రంథం ఏర్పడింది. రూతు నుండి వచ్చిన తర్వాత అప్పుడు చెరపట్టబడ్డరా ఇల్లు. అప్పుడు పని ఏమైనా మాకు రాజు కావాలి, అందరికి రాజుండు, మాకు రాజు కావాలి. ఇశ్రాయేల్ ఏం చేశారంటే 1250 200 సంవత్సరాలు రాజు లేడు. రాజు లేనప్పుడు అందరికి రాజు ఉన్నాడు, మాకు కూడా రాజు కావాలని సమూయేలుకు విజ్ఞప్తి చేశారు. సమూయేలు దేవుని ప్రార్థన చేశాడు. సమూయేలు అప్పుడు దేవుడు ఏం చేశాడు, సౌలును రాజుగా నియమించాడు. సౌలు 2 విషయంలో దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు. 2 ఏంటి? అమోరీలను బొత్తిగా నాశనం చేయమంటే తెచ్చాడు. రెండవది అతడు యుద్ధానికి పోయేటప్పుడు దేవుడు సమూయేలు వెనకైనప్పుడు అతడు బలిపీఠం అరికాడు. అందుకనే సమూయేలు దేవుడు ఏం చెప్తుండు, ఐ రిజెక్ట్ ఐ సెట్ అప్ దట్ సౌల్ ఫర్ ఇజ్రాయెల్. ఇజ్రాయిల్కు నేను రాజుగా సింహాసనం గూకుండా పెట్టిన పశ్చాత్తాపడుతుందని చెప్తున్నాడు. ఎవరు? దేవుడే చెప్తున్నాడు. అప్పుడు దావీదు 8వ వాడు యెషై కుమారుడు, గొర్రెలు కాసేవాడు, అతను అభిషేకించమని దేవుని మాట ప్రకారం సమూయేలు దేవుణ్ణి దావీదును రాజుగా చేశాడు. దావీదు రాజుగా చేసినప్పుడు 7 సంవత్సరాలేమో హెబ్రోనులో వెళ్ళాడు. 33 సంవత్సరాలు యెరూషలేములో పరిపాలించి 40 సంవత్సరాలు అయింది. ఒక దాంట్లో పడిపోయాడు దావీదు. ఉరియా భార్యను చేర్చినందువల్ల అతని భార్యలంతా పట్టపైటిడే మిద్దె మీద చెరపబడి అలా కొడుకులు ఎవరు బిడ్డలు ఎవరు ఎవరికి ఎవరు లేకుండా కామతో సరిపడేసారు, పాపం చేశారు దావీదు సంతానం. అప్పుడు దావీదు దేవుని జ్ఞాపకం చేసుకొని ఆ కీర్తనల గ్రంథం అనేది రాయ మొదలు పెట్టారు దైవశక్తి నుండి. దావీదు పోయిన తర్వాత సొలొమోను రాజు అయిన. ఇతని కాలంలో అన్ని యుద్ధాలే దావీదు. తండ్రి కొడుకే యుద్ధం పడది అబ్షలోము.
కాళ్ళకు ఒక చెప్పులు లేవు, తినెత్తి గుడ్డు వేసుకుండు, చీకట్ల పర్వతాలు దాటిపోతుండు, ఏడ్చుకుంటా పోతుండు. వాడేమో బలంగా సైన్యాన్ని సైన్యాన్ని పంపుతుండు. దావీదు తప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి శ్రమల ఆ కుటుంబంలోనే దావీదు చేసిన కుమార్తె దావీదు కుమార్తెది కూడా చాలా ఘోరమైన విపత్తు చేశారులే. అయిపోయిన తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను కాలంలో ప్రజెంట్ టెన్స్ ఎక్కడ పోయినా బహుమానాలు రావటమే, ఎక్కడ నుంచైనా బహుమానాలే. ఏ దేశంలో యుద్ధాలు చేశాడా? చేయలే. సొలొమోను కాలంలో యుద్ధాలే లేవు. సొలొమోను కాలంలో మొత్తం ఏమైనా అతనికి బహుమానాలు రావటమే. కీర్తి అంతే. యెరూషలేము దేవాలయం సొలొమోను కట్టాడు, కానీ సొలొమోను పడిపోయాడు. అమోరీయులు, ఫిలిస్టీయులు ఈ వయసు 70 ఏళ్ల మీద దిగే వరకు సింహాసనం దిగినాక ముసలితనమున కౌగలిచ్చుకొని వయసు వచ్చి ఇక్కడ ఊకొని బుజ్జగిచ్చి వాటికి మళ్ళీ మతి మార్చేసి మరుగు మందులు పెట్టి సొలొమోను పడిపోయాడు. 2 మార్లు దావీదు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏంటి సొలొమోనా, 1000 మంది భార్యలు ఉండగా నీకు నేను ఇవ్వకపోయినా అంటే మారలే సొలొమోను పడిపోయాడు. తన జన్మ అటువంటిదే. ఊక పుట్టినోడు ఊక తీరి అయిపోయాడు. సొలొమోను జ్ఞానం అంతా వేస్ట్ అయిపోయింది. ఏమిటి సొలొమోను ఏమొచ్చింది చూపాడు అంతేగాని సొలొమోను చివరికి మరణిస్తే, దేవుని సముఖంలో మరణిస్తే అది విజ్ఞానంలో ఉండు, ఏం ప్రయోజనం రాలేదు సొలొమోను. నేను అదే ఆలోచిస్తున్నా. ఇప్పుడు కూడా ఊక తలుక్కున్నోళ్ళు అట్నే అయిపోతారు, గాలిగా వసలరు, కొంతకాలం ఎగిరేస్తారు, కానీ అది దేవునికి అసత్యంగానే. రెహబాము తర్వాత విడిపోయింది రాజ్యం. విడిపోయిన తర్వాత సొలొమోను కాలంలో రాజ్యం 2 తుంపలైంది. దావీదు రాజు 960 క్రీస్తు పూర్వం 1106లో యెరూషలేమును పరిపాలించాడు. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 1106లో దావీదు యెరూషలేమును పరిపాలించాడు. సొలొమోను 960లో సొలొమోను పరిపాలించాడు. ఎట్లా తెలుసు మీకు ఈ హిస్టరీ అంత డేట్స్ ఇవన్నీ ఎట్లా తెలిసింది? బైబిల్లో చూసా, అందులో 931లో క్రీస్తు పూర్వం 931లో 2 రాజ్యాలైన యూదా ఇశ్రాయేల్ రాజ్యం. 721కి ఇజ్రాయేల్ రాజ్యం పతనం అయిపోయింది. 200 సంవత్సరాలు నడిచింది ఇజ్రాయేల్ రాజ్యం. తర్వాత ఇది 280 సంవత్సరాలు ఇజ్రాయేల్ రాజ్యం, యూదా రాజ్యం పరిపాలించి, వీరు కూడా వారికంటే ఎక్కువ విగ్రహాలు చేసుకుంటాం, పూజలు చేస్తాం. యెజబేలు రాని వాళ్లకు గుర్తు. ఇశ్రాయేలుకు నాశన పాత్ర రావటం యెజబేలు నుండి నాశనం. యెజబేలు చేసిన దోషం వలనే దేవుడు శాపం పెట్టాడు. యెజబేలు మార్గాన్ని అనుసరించారు వీళ్ళు. ఆనాడు ఐగుప్తులో ఉన్నటువంటి విగ్రహాలు సాంతం తీసుకొచ్చి పెట్టుకొని పూజలు చేసి 200 సంవత్సరాల దేవుడు అయిపోయిన తర్వాత అహాబు రాజు కుటుంబం నాశనం అయిపోయింది. అహాబు ఇంటి పేరు లేకుండా అయిపోయేది, విగ్రహాలు. అహాబు భార్య హస్తదానమైన యెజబేలు ఫరో రాజు కుమార్తె. అది ఫరో రాజు కుమార్తె అండి. 2 రాజులు 8-16 అధ్యాయంలో ఉంటది. అయితే అది ఫరో రాజు కుమార్తె ఉంటది, నాకు జ్ఞాపకం లేదు కానీ చదివినప్పుడు జ్ఞాపకం వచ్చింది. అది ఫరో రాజు కుమార్తె యెజబేలు. ప్రవక్తలందరినీ నాశనం చేసి దేవుని ప్రవక్తలందరినీ హతమార్చింది, దుష్టత్వం చేసింది. శాపగ్రస్తురాలు యెజబేలు. యెజబేలు నుండి ఇజ్రాయేలు నాశనం అయిపోయారు. షోమ్రోను కొండ పాడైపోయింది. షోమ్రోను కొండ తిర్సా పట్నం అదే. కాబట్టి అది ఇజ్రాయేల్ రాజ్యం పోయిన తర్వాత క్రీస్తు పూర్వం 650 వీరిది ఎన్నాళ్ళుంది చూడరాదు. 650 క్రీస్తు పూర్వం 650 931 నుంచి 650 జోరా తీసేస్తే ఎంత 300 సంవత్సరాలు ఏమో వస్తుంది. 280 వచ్చింది యూదా రాజ్యం. బబులోనియాకు వలస చెరదీసుకుపోయారు. బబులోనియా రాజు ఎటు 30 కిలోమీటర్లతో పారి కూడా కట్టించాడు ఇజ్రాయేల్ యూదుల చేత. 70 సంవత్సరాల సుషాను కోటలో ఉండి ద్రాక్ష తోటలు బబులోనియా సామ్రాజ్యం గుండా మధ్యగానే టైటాన్ నది బారుతుందన్నమాట. బబులోనియా పట్టణం గుండా చక్కని నది, పండ్లు, ఫలాలు బాగా ఉన్నాయి బబులోనియాలో. అప్పుడే ఇర్మియా ప్రవక్త వారికి బోధించటం, అప్పుడే ఎవరు ఎస్తీరు రాణి కావటం, దానియులు అప్పుడే ఆ ప్రాంతం ఆ సమయం అప్పుడే ఈ ప్రవక్తలు వీళ్ళు దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాడు. అయిపోయిన తర్వాత
పారసీకులు వచ్చారు. కోరేషు పరిపాలన కాలంలో దేవాలయం తిరిగి నెహెమియా ఎజ్రా కట్టారు. అయిపోయిన తర్వాత పారసీక రాజ్యం 200 సంవత్సరాలు పోయిన తర్వాత గ్రీకులు వచ్చారు. అలెగ్జాండర్ ద వరల్డ్ ఆఫ్ గ్రేట్ లయన్, సింహం, అతడు 13 సంవత్సరాలు పరిపాలించాడు. క్రీస్తు పూర్వం 330 నుంచి 323 వరకే 13 సంవత్సరాలే. 323 నుంచి 336 వరకే పరిపాలన. 13 సంవత్సరాలు అలెగ్జాండర్ పరిపాలన. దోమకాడుతోటి చచ్చిపోయాడు. నా 2 చేతులు బయట పెట్టమని చెప్పాడు. అయితే దానికి 4 భాగంలో విభజించి సేనాధిపతులే పరిపాలించారు. ఎవరు? వీళ్ళు గ్రీకులు. అయితే ఈయనేమో చక్రవర్తి అలెగ్జాండర్. 4 భాగాలు ఇప్పుడు మండలాలు కాక ఏ విధంగా చేసారో ఆ విధంగా చేసి 4 వీళ్ళే ఈ సేనాధిపతులే 4 భాగములు చేసుకొని పరిపాలిస్తున్నారు ప్రపంచం అంతటిని కూడా. అయిపోయినప్పుడు పనమరి దిశన టాలెమీయులు, సెల్యూకైలు అనే వాళ్ళు తూర్పు బబులోనియా అనుకొని ఆసియా మైనర్, సిరియా మీదుగా ఆసియా మైనర్ భూభాగం వరకు సెల్యూకైలు పరిపాలిస్తారు. టాలెమీయులు అక్కడ పరమట బబులోను, పరమట ఎర్ర సముద్రం మొదలుకొని నినివే పట్టణం ఆనుకొని అశూరు రాజ్యము ఎక్కడ ఐగుప్తు దేశం వరకు టాలెమీయులు పరిపాలిస్తారు. వాళ్ళకే యుద్ధాలు కలుగుతున్నాయి. అలెగ్జాండర్ ఇప్పుడు ఏమై ఉన్నారు వాళ్ళు? ఆ 4 భాగాలు ఏమై ఉన్నాయి? 2 భాగాల సంగతి చెప్తున్నాయి. అయితే టాలెమీయులు సెల్యూకైలు వీళ్ళకే యుద్ధం అయితే ఓసారి గెలుపులో వాళ్ళు అవుతారు, ఓసారి గెలుపులో వీళ్ళు అవుతారు. వీళ్ళే గెట్టుకుంటారు. రాజు చచ్చిపోయా కదా అలెగ్జాండర్. పోయిన తర్వాత ఇప్పుడు మండలాలు ఉన్నట్టు అయ్యే వరకు వీళ్ళ అధికారం కింద ఓసారి వాడు గెలుస్తుండు, ఓసారి వీడు గెలుస్తుండు. వీడు గెలుస్తుండేవారు సెల్యూకైలు అనేవాడు తూర్పు దిశన చక్కగా ఆసియా మైనర్ భూభాగం సిరియా మీదకి వెళ్ళి, ఇప్పుడు మనకు సిరియా ఉంది ఇస్రాయేల్ దేశానికి, సిరియా మీదకి వెళ్ళి చక్కగా మన హైదరాబాద్ కాడికి పోయిండు అనుకో. వాడు పశ్చిమంగా తిరిగి అక్కడ వెళ్ళి నల్గొండ మీద వెళ్ళి హైదరాబాద్ కల్లా వాడు వచ్చాడు. టాలెమీయుడు, వీడు సెల్యూకైడు. ఈ సెల్యూకైల సర్దారుడు వాడు ఏం చేశాడు? 2 యుద్ధాలు చేయమయ్యి తిరిగి వచ్చేటప్పుడు వెరుసలేం మీద వచ్చి వెరుసలేం గుడిని తగలబెట్టి సామాగ్రి తొలిగి పందిని బలిపీఠం అర్పించాడండి. బలిపీఠం మీద పందిని అర్పించాడు సెల్యూకైడు. వాని పేరు ఏంటి ఎరికేనా? యాంటీయోకస్ ఎపిఫనీస్. వాడు 2 యుద్ధాలలో విజయం సాధించుకొని వెరుసలేము ఇంటికి వచ్చేటప్పుడు వెరుసలేం మీదకి వచ్చి అక్కడ పందిని తీసుకొని పులిపీఠం మీద బలిపీఠం మీద పందిని బలి అర్పించాడు. ఎవడు? యాంటీయోకస్ ఎపిఫనీస్. వాని పేరు యాంటీయోకస్ ఎపిఫనీస్. అయితే 100 సంవత్సరాలు బీడుపడది గుడి పోయారు. తర్వాత మక్కాబీలు వచ్చారు. మక్కాబీల కాలం వచ్చినప్పుడు మళ్ళీ యాజకులు పునర్నిర్వహణ చేసి యాజకత్వం జరిపి చిన్నగా యూదులకు ఇశ్రాయేలుకు పంది అంటే మహాశయమైన ముట్టుకునే వాళ్ళు అయ్యే వరకు అప్పుడు ఈ యొక్క మక్కాబీల కాలంలో యాజకత్వం జరిపి కొంచెం వీళ్ళు అయిపోయిన తర్వాత మక్కాబీలు 100 సంవత్సరాల పరిపాలన అయినాక రోమా సామ్రాజ్యం ఏర్పడింది. రోమా సామ్రాజ్యం అప్పుడు ఎవరు? క్రీస్తు పూర్వం 280-75 మధ్య కాలంలో రోమా సామ్రాజ్యం ఏర్పడింది. ఈ రోమా సామ్రాజ్యంలో కీలుబొమ్మగా ఉన్నాడు ఎవడు? హేరోదు అనేవాడు. ఎవడనుకున్నావు? ఏషావు వంశం. ఏషావు యాకోబు ఇద్దరు భాగం పంచుకునేటప్పుడు షెయ్యూరు మాన్యం సైడు తూర్పు పర్వతాలు ఉన్నాయి. యాకోబు తాత సంపద కల ఆరాంపట్నం వచ్చాడు. షెయ్యూరు మాన్యం భూభాగం ఏషావు పోయాడు తూర్పు దిక్కుగా. ఎదోము దేశం అయి పోయాడు. ఎర్రనివాడు ఎదోమీయుడనగా ఎర్రనివాడు వెంట్రుకలు గలవాడు ఏషావు వంశం. ఎదోము దేశం వాడు పర్వతాలను వాడు వేటకాడు కదా. బహు విస్తారమైనటువంటి ఒంటెలు మేక ఆస్తి ఉన్నది కాబట్టి గొర్రెలు మేకలు విస్తారంగా ఉండబట్టి కలిసి ఉండలేక అన్నదమ్ములు ఏషావు యాకోబేమో ఎక్కడికి వచ్చాడు? ఆరాన్ సైడ్ వచ్చాడు, పాలస్తీనా సైడ్ ఇటు. అయితే ఈ హేరోదు ఏషావు ఎడిపోయాడు? ఎదోము దేశం వైపు వెళ్ళాడు. ఎదోము మీదికి నా చెప్పు విసిరివేతనని కీర్తనల గ్రంథం 8లో ఉన్నది బైబిల్లో. అయితే ఎదోము అన్నమాట ఏషావు అనగా ఎదోమీయుడు. అయితే ఈ రోమా ప్రభుత్వం స్టార్టింగ్ అయ్యే నాటికి ఇప్పుడుగా పులిగొండలు తిరిగి చేతుల కీలు బొమ్మలు కొండి యేసు ప్రభు పుట్టే నాటికి వీడు యూదుల మీదకి రాజు అయ్యింది. వెరుసలేం పరిపాలిస్తుంది.
బాబా బాబా విన్నారా? హేరోదు. హేరోదు అనగా ఇంటి పేరు. హేరోదు అనగా ఇంటి పేరు. వీడికి 4 కొడుకులు. పెద్ద కుమారుడు అరికేలా, రెండో కుమారుడు పాంపే, 3 గలిలయ ప్రాంతం వెళ్తుండు. గలిలయ సముద్రాలన్నింటికంటే గలిలయ సముద్రం చిన్న సముద్రం, 1150 అడుగుల పీఠభూమితో ఉండబడినటువంటి పీఠభూమి గలిలయ సముద్ర భూమి. అయితే అక్కడ నజరేత్ అనే చిన్న గ్రామంలో యేసు ప్రభు వారు పెరిగాడు. అక్కడ మంచి వాతావరణం ఏంటి, తేనెలు, నీళ్లు, వాగులు, మంచి సలదనము, మంచి మంచు కొండలతో కాబట్టి ప్రాంతం. ఆ నుంచి 3 మైళ్ళ దినం గతిహే పేరు యోనా ఊరు. నా సేవకుడైన యోనా ఊరు 2 రాజులు 28:14 ఉంటది. గతిహే పేరు అనే ఊరుంది అక్కడ, అది యోనా ఊరు. అక్కడి నుంచి దావీదు సౌలు చేత తరమబడినప్పుడు తిరిగిన మహానాయం అరణ్యం ఉంది. ఆ మహానహాయం అరణ్యం దాటినాక 10 కిలోమీటర్ల దూరంలో ఏలియా ప్రవక్త పోయి బదలి వృక్షం కింద దాగినట్టు కర్వేరు పర్వతాలు ఉన్నాయి. ఇది మొత్తం గలిలయ ప్రాంతం అన్న మాట. గలిలయ ప్రాంతం 2వ కుమారుడిది. ఎవరిది? హేరోదు యొక్క 2వ కుమారునిది. పెద్ద కుమారునిది యెరూషలేము, యూదా సామ్రాజ్యం ఇట్లా ఉంది. యూదుల పట్నం యెరూషలేము ఇది, బెత్లెహేము ఇది. ఈ ప్రాంతం అంతనం అరికేలది. ఇదేమో పాంపేది. 3వది పిలుపుది కైసరే ప్రాంతం. పిలుపు కైసరే ప్రాంతం అతంది. ఇక చతుర్థాధిపతి హేరోదు. ఎవడు? యోహాను తలగొట్టించినోడు. యోర్దాను భాగం, యోర్దాను అద్దరి ప్రాంతం వాంది. యోర్దాన్ సైడ్ ఉంచుడు భూభాగం అద్దరి ప్రాంతం. చతుర్థాధిపతి అనే హేరోది అది భాగం 4 ముక్కలు చేయబడ్డది. అయితే హేరోదు తూర్పు దిక్కున ఎవరి వంశం అనుకున్నావు? షేము పెద్దవాడు అబ్రహాం వంశం వచ్చింది. షేము వంశంలో నుంచి నాహోరు కొడుకు తెరువు కొడుకు అబ్రాహం పెద్దోని కొడుకు. హాము వంశము శపింపబడినది ఫిలిస్టీలు, కపూరీలు, పూరీలు, ఇవీలు, ఇతీలు అనే ఆ వంశ ఇజ్రాయేలుకు తిరుగుబాటు చేసే కుటుంబం అంతా నడిపోయిన కుటుంబం. ఎపేత్ అనేవాడు సముద్ర తీరమున వ్యాపించాడు. తూర్పు దిక్కున వ్యాపించి సముద్ర తీరం పొడుగున అమెరికా దేశం గ్రీన్లాండ్ వరకు వ్యాపించాడు అతడు. విన్నారా? ఆ ఎపేతు వంశం. అయితే దేవుడు ఏం చెప్పాడు? యోబు ఎవరు? తూర్పు దిక్కు జనుల్లో యోబు లాంటి బలవంత ధనవంత నీతిమంతుడు ఎవరు లేడని చెప్పాడు. అది ఎపేతు వంశావళి. అర్థమవుతుందా? తూర్పు దిక్కు జనులు, తూర్పు వెళ్ళిపోయాడు చిన్నోడు, చిన్న కొడుకు. అయితే ఎపేతు కుటుంబం అదన్నమాట. తూర్పు దిశ జపాను, తూర్పు ఎటుంది మనకు జపాను అనుకొని సముద్ర తీరంగా వెళ్ళి చక్కగా గ్రీన్లాండ్ దేశం ఎక్కడికి జర్మనీ మీద గ్రీన్లాండ్ వరకు వ్యాపించారు. అదే ఎపేతు వంశం అండి. ఎపేతు వంశం అది, ఎపేతు కుటుంబం. ఏది? నోహో యొక్క చిన్న కుమారుని సంపద అది. అయితే తూర్పు దిక్కున వాళ్ళ జ్ఞానం ఉంది. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు, మేధావులు, జ్ఞానులు. వాళ్ళు ఎపేతు కుటుంబమే అది. విన్నారా? అర్థమైందా ఇప్పుడు? మీ సైన్స్ హిస్టరీ, మేము బైబిల్ డాక్టరేట్ చేసినా డీడీలు పెడతారు. నాకు పిచ్చి పుట్టకు వస్తుంది అవి చూస్తేనే. ఏమేరకు అనుభవం లేదు, పాడలేదు. వృద్ధులు మితానుభవం గలవారు కాబట్టి మీరు తల నరిసిన ముసలివాని మీద లేచి దేవునికి భయపడము అని చెప్తుండు దేవుడు. లేవియాకాండం 32:19 తల నరిసిన ముసలివాని ఎదుట లేచి దేవునికి భయపడు అని గౌరవించమని చెప్తుండు. కాబట్టి వీళ్ళు ఏం చెప్తారంటే ఇనిషియేట్ ఒక లాగా అది తీసుకొని పాస్టర్ గారు, అయ్య గారు అని బైబిల్ చేత పట్టుకొని సంచి తగిలించుకోగానే గొప్ప కాదు. మోయాబీల గురించి ఏమన్నా తెలుసా మీకు? ఇక మోయాబీలు వీరే, ఈ సంపతే. ఏది? అంతా హాము కుటుంబమే. ఇక హాము కుటుంబమేనండి. ఇప్పుడు మన భారతీయులు ఎట్లంట ప్రపంచ దేశంలో ఉన్నాయి. ఇప్పుడు ఆసియా ఖండంలో 77 రాజ్యాలు ఉన్నాయి, చిన్న చిత్పు రాజ్యాలు. సెంటర్ భూభాగం ప్రపంచానికెల్లా సెంటర్ భూభాగం ఆసియా ఖండం. ఇందులో 77 రాజ్యాలు ఉన్నాయి, చిన్న చిత్పు రాజ్యాలు. అందులో ఆసియా అనే మన యొక్క భారతదేశం అనేది ఒక మూల. విన్నారా? అయితే యేసుప్రభు పుట్టింది ఆసియా ఖండంలోనే పుట్టాడు, మధ్యస్థానంలోనే. ఇక ఇది కథ, చరిత్ర. అంటే ఎపేతు వంశావళి, తూర్పు దిక్కు. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు అని పెట్టారు. ఇప్పటికి కూడా తూర్పులు జ్ఞానవంతులే మనకంటే.
ఈ తూర్పు అనగా ఎక్కడ ఇప్పుడు మనకు జపాన్ దేశం వస్తుంది, చైనా, జపాన్ సముద్ర కంటే తీరం ఉంది, జపానే ఉంది, ఇక అవతల లేదు దేశం. జపాన్ దేశం మొదలుకొని చక్కగా అట్ట తిరిగి గ్రీన్ ల్యాండ్ మీదంగా చక్కగా అమెరికాలో ఉన్నది పచ్చగా ఉంటది గ్రీన్ ల్యాండ్ దేశం. ఇంకొకటి అండి, ఇప్పుడు ఇస్రాయేలీలు వెళ్ళిపోయారు, 2 గోత్రాలే మిగిలారు, మిగతా 10 గోత్రాలు ఎటుపోయారో తెలియదు. అషూర్ దేశం వాళ్ళ గురించి మీకు ఐడియా ఉందా? అషూర్ లో ఉన్నది. ఎక్కడ? అషూరు, నినివే పట్నం అషూర్ ఇక్కడ పోయినరు. ఎక్కడంటే మనది ఐగుప్తు. ఐగుప్తులు ఉండరండి, ఇజ్రాయెల్ సంఖ్య ఎక్కువ. ఐగుప్తులు అషూర్ రాజు కిందికి పోయారు. అషూర్ రాజు తరుముకొని పోయాడు. వీళ్ళని 721లో తీసుకొని దాసత్వం కింద పోయి పేదోళ్ళ వదిలిపెడితే ఇగురేసి వీళ్ళు వచ్చి ఇళ్ళ చేరిన అన్నమాట యూదా రాజ్యంలో. అయితే ఇజ్రాయెల్ మొత్తం పోయినరు. అసలైన వాళ్ళు ఎక్కడ పోయినరు? ఐగుప్తు, నినివే పట్నం, ఐగుప్తు ఆ ప్రాంతం ఉన్నారు అన్నమాట. ఆఫ్రికా ఖండంలో ఉన్నారు వాళ్ళు. ఇజ్రాయెల్ చాలా మంది ఇంకా ఇక్కడ రాలే, వలస పోయినరు వాళ్ళు. ఇందాక మీరు రామాయపట్నం అది అన్నారు కదా, ఇప్పుడు అక్కడి నుంచి అంటే ఈ మొత్తం ఈ ప్రాంతానికి సువార్త అనేది అంటే ఈ రామాయపట్నం ఇటు నెల్లూరు అటు సైడ్ నుంచి వచ్చింది అన్నారు కదా, దాని గురించి చెప్పండి అసలు ఎట్లా? అక్కడ ఫస్ట్ అక్కడ నెల్లూరు హెడ్ క్వార్టర్ మనకు. మద్రాస్ లో తెల్లదూరం ఉండేది. తెల్లదూరం ఉండి అమెరికా ఫండ్స్ వచ్చేది సువార్త కొరకు. అమెరికా ఫండ్స్ వస్తే ఇక అక్కడ 29 ఫీల్డ్ అక్కడ వ్యాప్తం 100 సంవత్సరాలు ఆంధ్ర వ్యాప్తం అయిన తర్వాత అక్కడ నుంచి పాస్టర్లా తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ విత్తనం నాటారు అన్నమాట. ఈ ఏరియాలో 1897లో నల్గొండలో ఎస్టాబ్లిషన్ 1897లో. అయితే సికింద్రాబాద్ లో 1850 సికింద్రాబాద్ అవి ఉండొచ్చు. కాబట్టి 1800 కాడి నుంచే ఈ తెలంగాణ విస్తరణ జరిగింది సువార్త. అప్పుడు ఎట్లా మామూలుగా అంటే మండలాల వైజ్ గా డివైడ్ చేసేవాళ్ళ? జిల్లాలు ఉండే, తాలూకాలు జిల్లాలు ఉండే కదా. అక్కడ నుంచే ఆంధ్ర నుంచి పంతుల పాస్టర్లు తీసుకొచ్చి గొప్ప గొప్ప వాళ్ళు ఇక్కడ చేరి అంటరానితనం ఎక్కువ ఉండే ఇక్కడ. మరి ఈ తెలంగాణ ప్రాంతంలో నిజాం పరిపాలన రాజుల దాయ అంటరానితనం ఉండే. అప్పటి కాలంలో తెల్లదొర కిందికి వీళ్ళు ఎట్లా క్రైస్తవులు అయినరంటే మిషన్లు స్థాపించి తెల్లదొరలు అక్కడక్కడ ఉన్నారు. ఉన్న తర్వాత వీళ్ళు కడుపుల మంట దొంగతనాలు చేసేది. ఇవాళ అప్పుడు వెనక ముందు గొడ్ల కూసుకొని తినటం, షేలు ఎరుకొని రావటం, దొంగ కళ్ళు దాగటం, ఏదైనా దొంగతనం కడుపుల మంట. కడుపులను దొంగతనం చేసే వరకు 7 గంటలు కాగానే బచ్చల్లి మోకర్దం అని ఉంది తుర్కోల పరిపాలన. 7 గంటలకు హాజరు పిలికేది. అరే పలానోడు ఉన్నారా, పలానోడు ఉన్నారు, పటేల్ పిలిచేది హాజరు అనే వరకు. హాజరు లేనని వానికి జైలుకు దోలటమే వాడు దొంగ కింద. హాజరు లేకపోతే వాని దెబ్బలు జైలుకే వాడు, అది నేరస్తుడు అన్నమాట. అయితే అట్టాడి సమయంలో ఊరికి పులిగండులు ఉంటారు కదా, 4-5. ఇప్పుడు కాకున్నాడు. ఈ పులిగండ రకాలు ఏం చేశారు? అయ్యా తెల్లదొర కాడికి పోదాం పారగా మనకు ఆ దెబ్బలు తప్పుతాయి, ఇక మనం ఈడాడ బాధపడదాం, మా తెల్లని కల్లా పోతే ఏ దెబ్బలు లేవు అట్లా పోదాం పారని ఆ తెల్లదొర కల అయ్యా మేము మీ కల్లా వస్తాం, ఓయా మీ కల్లా వస్తాం అని చెప్పారు. ఓహో మీరు మా కల్లా వస్తారని ఇంతలా చికెలా కత్తెర పెట్టి కట్ చేస్తాం, బాప్తిస్తం ఇచ్చి ఈయన క్రైస్తవుడు, నువ్వు ఇప్పుడు దేవుడు నమ్ముకున్నావా, నమ్మిన మంచిది, మీకు ఏ ఆపద లేదు, దేవుడు తోడుగా ఉన్నాడని దీవించి సరిసి పేర్లు పెట్టి ఇక అట్ట క్రైస్తత్వం అనేది ఏర్పాటు చేసి 10 ఊళ్ళకి ఒక పాస్టర్ని చేసి సహాయ బోధకులు కింద ఉంచి ఇక బోర్డింగులు పెట్టి 1904లో 8లో సిరపేటలో బోర్డింగ్ గాయించి ఇక అప్పటి నుంచి చిన్నగా డెవలప్ అయింది ఏరియా. అయినాక 1937 దాకా జూబిలీ బాగా నడిచింది. మెననైట్ బ్రదర్స్ ద్వారానే వచ్చింది మనకు. ఎన్ని డినామినేషన్స్ మీకు ఐడియా ఉంది? 1370 దాకా RCM వచ్చిందని చెప్పబడింది. అయితే 1485లో ఉందని సార్ మన చూసే బుక్. అయితే అప్పటి నుంచి కొంత మనకు 1605లో బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చాడు మనకు. బ్రిటిష్ వాడు వచ్చినప్పుడే మనకి ఇక మత వ్యాప్తం అనేది కలిగింది. కలిగిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ వ్యాప్తం చేసి కొంతకాలం ఇక స్వార్థ వ్యాప్తం కొరకు ఇట్లా బోర్డింగ్లు పెట్టి మిషన్లు పెట్టి. ఇప్పుడు ఫస్ట్ RCM ఉండింది కదా, RCM నుంచి ప్రొటెస్టెంట్స్ వీళ్ళందరూ ఎట్లా వచ్చారు? ప్రొటెస్టెంట్స్ మార్టిన్ లూథరన్ ఆయన
మార్టిన్ లూథర్ ఆయన బిషప్ కొడుకే జర్మనీ మొన్న చేసి అందులోనే అసలు ఆర్డర్ దొరికింది మన ఇంగ్లీష్. అదే దాన్ని హిస్టరీ బాగా తెలుసుకోవాలంటే అసలు దొరకలే మళ్ళా. జర్మనీ అట అయింది. ఆయన ఏం చేశాడు, బైబిల్ నుంచి 86 సూత్రాలు తీసి ఎత్తి రాశాడండి. అంతకుముందు కొద్దిగా తెలుసుదండి నాకు. ఆ 86 సూత్రాలు రాసినప్పుడు అప్పుడు ఏం చేసేలా, పులిపీఠము ముట్టుకోకూడదు, పాపం చేసిన వాళ్ళు కాగితాలు అతికిచ్చేదట. ఇప్పుడు వివరణాలు పెట్టి స్తంభాలు ఉంటాయి కదా, పరిహారము పాప పరిహారమునకు పాస్టరు సిలకరిస్తాడు పోతది, మీరు పులిపీఠం ముట్టుకోకూడదు, దేశము అనిటాటి అనే నిబంధనలు పెట్టిరాట గుళ్ళే. పెడితే ఈయన పోప్స్ కొడుకేనట. ఈ పోప్స్ కొడుకే పెద్ద పోప్స్ ఆయన జర్మనీలో చేసి ఆయన 86 సూత్రాలు రాసినప్పుడు స్విట్జర్లాండ్ లో వరల్డ్ ఆఫ్ క్రిస్టియన్ కన్వెన్షన్ జరిగింది. ఆ కన్వెన్షన్ లో ప్రపంచ దేశ వ్యాప్త క్రైస్తవేతరుల మహాసభ జరిగింది. అప్పుడు పోయి వినిపించే వరకు కొంతమంది ప్రొటెస్టెంట్స్ బయటికి వచ్చారన్నమాట. నిజమే నిజమే, ఇది బాగలేదు, దేవుడు సర్వాంగకులకు దేవుడు అని చెప్పబడుతుంది, నీవు పులిపీఠం ముట్టుకోవద్దు అంటున్నావు, దేవుని ప్రార్థన చేయొద్దు అంటున్నావు, నీకు చెప్పాలంటావు, నీ చెవులో చెప్పాలంటున్నావు, తప్పు చేస్తే అది కాదు, సరి అయింది కాదు అని ఆడ కొంతమంది వ్యతిరేక పరిచే వరకు గన్నులు పెట్టి కాలుష్టం మొదలు పెట్టారు. వాళ్ళ అధికార పార్టీ కదా, పెట్టే వరకు అప్పుడు ఏం చేసేది, స్ట్రీమర్ ఎక్కారు. ఇక దేవుడా మేము 300 సంవత్సరాలు రక్తపాతం అయిందండి కొత్త నిబంధనకు అయ్యే వరకు. అక్కడ ఆ స్ట్రీమర్ ఎక్కిరాట, దేవా నన్ను ఈ దుర్మార్గుల దగ్గర ఉండే ఎటన్నా తీసపోయాని ఇంగ్లాండ్ దేశంలో ఆ యొక్క స్ట్రీమర్ ఎక్కినప్పుడు నీళ్ళకి ఎదురుపోయిందట. ఎదురుపోయి అమెరికా దీవులో దిగింది, ఆ స్థలంలో దింపింది, అక్కడ పోయి దింపింది. అక్కడ దిగారు, సుశాలంగా బాగుంది, దేశం మంచిగా ఉండేవారు. అక్కడ దిగి వ్యాప్తం చేసుకుని తిరిగి మెననైట్ ప్రసెస్ ద్వారా రష్యా మీదుగా, బెంగాల్ మీదుగా, కలకత్తా మీదుగా మెడ్రాస్ వచ్చి, మెడ్రాస్ నుంచి ఇక్కడ మనకు నెల్లూరు నుంచి హెడ్ క్వార్టర్ నుంచి ఇట్లా వచ్చేసింది మత వ్యాప్తం ఇక్కడికి. చాలా సంతోషం అండి, చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. మీలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు. నేను తప్పు చెప్పానా? దేవుడు ఇచ్చింది, నేనైతే కరెక్ట్ గా చెప్పారు. అవును, అద్భుతంగా చెప్పారు. మీలాంటి వాళ్ళు అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ క్రైస్తత్వం అనేది నెలకొలబడ్డది. అందరు క్రైస్తవులు అజ్ఞాన కాలం పోయింది, మూఢకాలం పోయింది. ఇప్పుడు దేవుని యొక్క సమయం. ఇప్పుడున్న సేవకి మీరు చూసిన అప్పుడున్న సేవకి ఏమన్నా తేడా ఉంది చెప్పండి. ఇప్పుడు అప్పుడు 10 గ్రామాలు దర్శించి నడిచిపోయి సువార్త వ్యాప్తం చేశారు. పాస్టర్ గారు, పాస్టర్మ గారు దేవుని వాక్యం వాళ్ళ 6-7 చదివి 3 సంవత్సరాలు ట్రైనింగ్ బైబిలే చదివి ఊరూరు పోయి వాళ్ళు సేవ చెప్పి, క్రైస్తత్వ బోధ చెప్పి, వాళ్ళు పాటల ద్వారాగా, దేవుని కీర్తనల ద్వారాగా అనేక రకాలుగా మాదిరికరంగా సువార్తను ప్రకటించి అనేకులను సువార్థికులుగా మార్చబడరు, విశ్వాసాలుగా మార్చారు. నడిచిపోయేది నుంచి 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడిచిపోయిర్రు. దేవుని వాక్యం విన్నవించారు. బువ్వకు లేదు తినేందుకు. ఆ మందు ఏదన్నా అంటే జ్వరం వస్తుందంటే తలనొప్పికి మందులు ఇచ్చి, పంతులమ్మ గారని ఓ పావులో బేడో ఏదో సూర్యుడు అరసూడు ఇస్తే వాళ్ళు అట్లా జీవనోపాధి చేసుకుంటూ దేవుని సువార్త వ్యాప్తం చేసింది వాళ్ళు. ఇప్పటి వారు ఏంటంటే అనుభవం, సుఖంగా దేవుడు ఇచ్చిన ఇండ్లు, ఏ కష్టం లేదు. నల్గొండ ఒక దొర వచ్చాడటండి, తెల్లదొర, పొద్దుకులు సువార్త వ్యాప్తం చేసిందట. ఆ పోవాలంటే చీతిరారం, బొల్లారా, దేవరకొండ ఏరియాలో మొత్తం గట్లే. ఆ గట్లంగా పోవాలంటే బండి 4 మనుషులు బలమైన వాళ్ళు ఉండి ఇడుచుకునేదట, ఎట్లా వదిలి బాట లేదు, బండి పోయేటట్టు భుజాల మీద పెట్టుకొని అవి దిగిన తర్వాత మళ్ళీ తొడిగి ఎడ్ల కట్టుకొని పోయేదట. ఈ విధంగా చేసి పొద్దుస్తమానం తిరిగి సేవ చేసే వరకు తెల్లదొర ఒక అమ్మాయి ఇంటికాడ పండుకునేందుకు వస్తే సాపిస్తే కింద పండుకొని సద్ద మాడిచెక్కలు, సద్ద నవ్వు వండితే మాడిచెక్కలు ఉంటాయి కదా పొదజా, ఆ పొదజా ఉన్న మాడిచెక్కలు గీకి గిన్నెలు వేస్తే తాగిండి అట తెల్లదొర. విన్నారా? తాగి అట దేవుని సువార్త వ్యాప్తం చేశారు. దేవరకొండ మెననైట్ బ్రదర్స్ అక్కడ పాలమూరు సైడు. అంత అగాధమైనటువంటి స్థితిలో వాళ్ళు దేవుని సువార్తను వ్యాప్తం చేశారు. ఇప్పటివరకు ఇండ్లు వేళ్ళు కార్లు పెట్టుకొని పులిపీట మీదకి అంకెలేస్తున్నారు. ఏంటది? వదరబోతు. ఈ మధ్య యూట్యూబ్లలో, టీవీలలో వాక్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రకటించిన వారికే కానీ వాళ్ళైతే చేసిన వాళ్ళు గారు, ఇతరులకు చెప్పేవాళ్ళు గారు. ఇతరులకు చెప్పటమే కానీ వాళ్ళ స్వభావ బుద్ధి లేదు. నడిచిపోయి సేవ చేస్తున్నారా? కడుపుండ బువ్వ తినటం, బాగా బెల్ట్ లూసులు చేసుకొని తినటం, బాగా సంచి తగిలించుకోవటం, అయ్యగారు అయ్యగారు అంటాం.
నిజం. అవునవును. ఆయన మీద మామూలుగా అంటే మీరు యూట్యూబ్ లో మొబైల్లో చూస్తారా, వాక్యం వింటారా ఎప్పుడన్నా? నేను ఎప్పుడైనా నాకు అనుభవంతో బైబిల్ చదువుతా ప్రేరేపించినప్పుడు బైబిల్ చదువుకొని అల్లా ఉన్నాయే ధ్యానం చేసుకుంటా, ఆలోచించుకుంటా రైత్రి పండుగ. అంతేగాని ఎక్కడ టీవీలో చూస్తాం మెలక నేనే టీవీలలో చూడ మెలకు వచ్చినప్పుడు ఇక ఆలోచన చేస్తా, ఫలాని విషయం ఫలాంది. మొబైల్లో కూడా చూడరా మీరు? మొబైల్ ఉందా? ఎందులో చూడలేను. దేవుడే మీకు అసలు యూట్యూబ్ ఇవన్నీ తెలియదు అసలు. నేను శపింపబడిన స్త్రీలు ఎందరు, ధన్యత నొందిన స్త్రీలు ఎందరు చెప్పని స్త్రీలు ప్రార్థన పోతున్నారు. శపింపబడిన స్త్రీలు ఎందరు, ధన్యత నొందిన స్త్రీలు ఎందరు, నీతిమంతులైన వారు ఎవరు? బైబిల్ ఎంతమంది వచ్చారు, అనీతిమంతులు ఎంతమంది? తెలవదు వటిదే బోధించుకుంటా మేం చెప్తున్నాం దేవుని వాక్యం చెప్పని నాయన